ఓకే. నమస్తే అండి. ఈ జూమ్కు మూల కారణమైన శైలజ మేడం గారికి, ఈ జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్న సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలండి. మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు నా పాదాభివందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుగుణ మేడం గారికి నా కృతజ్ఞతలు. ముందుగా మనము చెప్పబోయేది ఏమంటే, శంకరాచార్యులు అంటే ఆయన యోగీశ్వర్లు కదా. ఆ యోగీశ్వర్లు పుట్టుక నుంచి ఆయన దేహం చాలించేంత వరకు ఆ శంకరాచార్యుల గురించి వివరంగా తెలుసుకుని తరువాత భజగోవిందం శ్లోకాలు, దాని అర్థము నాకు తెలిసినంత వరకు చెప్తాను మాస్టర్స్. మొదల్లో ఒక కీర్తన చేసి నేను ప్రారంభిస్తాను. రాజరాజేశ్వరి రాజీవలోచని రక్షింపుము తల్లి, త్రిపుర సుందరి త్రిలోక జనని దారి చూపమ్మా. రాజరాజేశ్వరి రాజీవలోచని రక్షింపుము తల్లి, త్రిపుర సుందరి త్రిలోక జనని దారి చూపమ్మా. అమ్మా 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 అమ్మా. ఆది మధ్యాంతము అంతము తెలియని ఆనంద రూపిణి, ఆది మధ్యాంతము అంతము తెలియని ఆనంద రూపిణి, అండ పిండాండ బ్రహ్మాండమంతయు నిండిన జ్యోతి నీవే. అండ పిండాండ బ్రహ్మాండమంతయు నిండిన జ్యోతి నీవే. రాజరాజేశ్వరి రాజీవలోచని రక్షింపుము తల్లి, త్రిపుర సుందరి త్రిలోక జనని దారి చూపమ్మా. అమ్మా అమ్మా అమ్మాయని పిలిచితే నిన్ను ఒకసారి పలుకవా. అమ్మాయని పిలిచితే నిన్ను ఒకసారి పలుకవా. లోకమాత దేవి మాత జగన్మాత, లోకమాత దేవి మాత జగన్మాత. రాజరాజేశ్వరి రాజీవలోచని రక్షింపుము తల్లి, త్రిపుర సుందరి త్రిలోక జనని దారి చూపమ్మా. అమ్మా 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 అమ్మా. భారతదేశంలోని ఈ ఆధ్యాత్మిక చింతనలో ఫస్ట్ స్థానాన్ని సంపాదించుకున్న మేధాశక్తి సంపన్నులైన జగద్గురువు ఆది శంకరాచార్యుల గారికి నా వందనాలు చేస్తూ, ఆయన పుట్టుక నుంచి ఆయన దేహం చాలించేంత వరకు మనము వివరంగా తెలుసుకుంటాము. ఆయన కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో ఆయన 88వ సంవత్సరము జన్మించినారు. ఆయన తల్లి ఆర్యాంబ, మరి తండ్రి శివగురువండి. మంచి బ్రాహ్మణ కుటుంబంలో ఆ దంపతులకు చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. దాంతో వారు చాలా శైవ క్షేత్రాలనే దర్శిస్తూ త్రిచూర్ అనే ఊర్లో
ఒక శివాలయంలో కొంతకాలం ఉండి అక్కడ శివుణ్ణి ప్రార్థన చేస్తూ పిల్లలు కలగాలని చాలా తపనతో వాళ్ళు ప్రార్థన చేస్తూ అక్కడే కొద్ది కాలం గడిపారు. అప్పుడు ఒక రోజు ఆ శివ గురువు కలలో మహాశివుడు దర్శనమిచ్చి, నీకు పూర్ణాయుద్ధాయం కలిగిన సాధారణ పుత్రులు 4 కావాలా, లేకంటే అల్పాయుష్యుడైన అసాధారణ ప్రతిభ కలిగిన ఒక కుమారుడు కావాలా అని స్వప్నంలోనే ఆ శివగురువును ప్రశ్నించారు. అప్పుడు శివగురువు ఏం చేశారంటే, నాకు అసాధారణ ప్రతిభ కలిగిన పుత్రుడు ఒక్కడు చాలు అని కోరగానే పరమశివుడు, నేనే స్వయంగా నీకు పుత్రునిగా నేను జన్మిస్తాను అని చెప్పి అంతర్ధానమైపోతారు. అప్పుడు ఆర్యాంబ గర్భంలో బాలునిగా జన్మించిన శంకరుడు ఈశ్వరుడి అంశలో జన్మిస్తాడండి. అద్భుత మేధాశక్తితో తనకేడాది వయసు నిండేసరికి మాతృభాషలో లిపి అంతా నేర్చుకునేసినాడు ఆయన. 2 ఏళ్లకే రాసేది, చదివేది, 3 ఏళ్లకే కావ్యాలు, పురాణాలు అర్థం చేసుకుని అవన్నీ చదివేది, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడము, అతని ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. 3 ఏళ్ల వయసుకే, ఇంత చిన్న వయసులోనే శంకరాచార్యులు వారు ఇంత ప్రతిభ చూపించారు. అలా జరుగుతూ ఉండంగానే 4వ సంవత్సరము అతని తండ్రి దేహాన్ని చాలించేశారు. దాంతో అతడి తల్లి సంరక్షణ 5వ ఏటే ఉపనయనం జరిగింది. జరిగాక గురుకులంలో చేరి అన్ని వేదాంగాలు, వివిధ ధర్మాలు, ప్రతి ఒక్క శాస్త్రము అన్ని అధ్యయనం చేశారు శంకరాచార్యులు వారు. గురుకులంలో చదువుకునే రోజుల్లోనే ఒకసారి శంకరుడు గురుకులంలో చేరితే వాళ్ళ నియమం ప్రకారము భిక్షాటనకు బయలుదేరాల. అలా వాళ్ళు ఆ నియమాలు పాటిస్తేనే గురుకులంలో ఉండగలుగుతారు. అలా ఆ గురుకులం నియమం ప్రకారము ఒక్క ఇంటి ముందరికి వెళ్ళి భిక్షాందేహి అని శంకరాచార్యులు వారు ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు ఆ బాలుడికి ఇవ్వడానికి ఆ పేదరాలి ఇంట్లో అయితే అస్సలు ఏమీ లేదన్నమాట. వాళ్ళు చాలా నిరుపేద కుటుంబము. ఆమె వెతికి 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 ఆయనకు భిక్ష వేయాలని తపన ఉంది. కానీ తన ఇంట్లో ఏమీ లేకపోవడం వల్ల ఆమె దారిద్ర్యాన్ని గ్రహించిన శంకరుడు లాస్ట్ లో అట్లే లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తా ఉంటారు. లక్ష్మీదేవిని స్తోత్రం చేసేటప్పుడు ఆమె వెతికి వెతికి ఎండిపోయిన ఉసిరికాయ అంటే నెల్లికాయ అండి, ఎండిపోయిన నెల్లికాయ ఒక్కటి మాత్రము తన ఇంట్లో ఉంటే ఆ ఎండిపోయిన నెల్లికాయ తెచ్చి శంకరాచార్యుల వారికి భిక్ష పాత్రలో ఇస్తారన్నమాట. భిక్ష పాత్రలో ఇచ్చినప్పుడు ఆ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు. ఎంతటి నిరుపేద కుటుంబాన్ని నేను తొలిసారిగా ఇప్పుడే చూశానమ్మా, వాళ్ళ అనుగ్రహము వారికి మీ అనుగ్రహం కావాలి అని ఒక్క తపనతో శంకరాచార్యులు వారు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వాళ్ళ ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో నిండిపోతుందండి. బంగారు ఉసిరికాయలతో నిండిపోయినప్పుడు అదేనండి మనకు కనకదార స్తోత్రం చదువుతాము కదా, ఆ అనుగ్రహంతో పుట్టిండేదే కనకదార స్తోత్రము. అట్లా 8 ఏండ్లు వచ్చే కొరకే వేదాధ్యయనము, తర్కము, సాంఖ్యము, యోగము ప్రతి ఒక్కటి అన్ని ఔపోసన పట్టేస్తాడు శంకరుడు. కానీ తను మాత్రము సన్యాసాశ్రమం స్వీకరించాలని శంకరుడికి ఆశ. కానీ వాళ్ళ తల్లి వివాహ ప్రయత్నాలు చేస్తుందని గ్రహించినాడు. అందుకుగాను శంకరాచార్యుల వారు చెప్తారు, నేను సన్యాసత్వమే స్వీకరిస్తాను, నేను వివాహం చేసుకోను అనేసి తల్లికి చెప్తారు. దానికి తల్లి ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఒకరోజు నదిలో స్నానం చేస్తా ఉంటే మొసలి వచ్చి శంకరాచార్యుల వారిని కాళ్ళు పట్టుకునేస్తుంది. అప్పుడు రక్షించండి రక్షించండి అని పెద్దగా కేకలు వేస్తే గట్టు మీద ఉండే జనం అందరూ వచ్చి కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు కాపాడినా గాని ఆ ముసలి విడిచడం లేదు. ఇల్లు కూడా దగ్గరే కాబట్టి అందరూ గుమ్ముగూడి అరుస్తూ ఉండడం చూసి అతని తల్లి ఆర్యాంబ కూడా పరుగునొచ్చి కుమారుణ్ణి కాపాడమని అందరినీ ప్రాధేయపడుతుంది. అప్పుడు మొసలి ఇంకా బలంగా లోపలికి లాగుతా ఉంది శంకరాచార్యుల వారిని. అప్పుడు శంకరాచార్యుల వారు చెప్తాడు, అమ్మా ఇంక నాకు మరణం తప్పదు, నేను సన్యాసత్వం స్వీకరిస్తానంటే నువ్వు ఒప్పడం లేదు, ఇప్పుడైనా సన్యాసత్వం స్వీకరించమని నువ్వు ఒప్పుకుంటే ఆ మొసలి విడుస్తుందేమో, అప్పుడైనా మరణ సమయంలో నేను ప్రశాంతంగా ఆనందంగా
నా ప్రాణాల్ని వదిలేస్తాను, ఇప్పుడన్నా ఒప్పుకో అమ్మా అని తల్లికి చెప్తాడు. ఇంకా చేసేది ఏమీ లేదు. అలా ఒప్పుకోకంటే ఇంకా ముసలి లోపలికి లాగేస్తుందేమో, కుమారుడు ఎక్కడ తనకు లేకన్నా పోతాడేమో అనే ఉద్దేశంతో ఆ తల్లి సరే నాయనా అనేసి అప్పుడు అతనికి సన్యాసత్వం స్వీకరించడానికి ఒప్పుకుంటుంది. ఒప్పుకునేసరికి ఆ మొసలి తొందరగా వదిలేస్తుందన్నమాట. వదిలేస్తుంది. శంకరాచార్యుల వారు సంతోషంగా ఈదుకుంటూ బయటకు వచ్చేసి, అమ్మ నేను సన్యాసత్వం స్వీకరించినా గాని నీ అవసాన దశలో తప్పకుండా నీ దగ్గరికి వస్తాను, నీకు నేనే ఉత్తర క్రియలు నేనే చేస్తాను అని తల్లికి మాట ఇచ్చి సన్యాసి అయిపోయి ఆయన శంకరాచార్యులు వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళి ఒక కొండ గుహలో శిష్యులతో సమ్మేశంగా గోవింద భగత్పాదులు అని ఒక వృద్ధ సన్యాసి ఉంటారు. అక్కడ అతనికి గౌడ పాదాచార్యులు అనే గొప్ప గురువు శిష్యులు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న గోవింద భగవత్పాదులను కలిసిన శంకరాచార్యులు తనను శిష్యునిగా స్వీకరించమని కోరతారు. కోరినప్పుడు ఆ గురువు గారు ఏమడుగుతారంటే, నువ్వు ఎవరు నాయనా అడుగుతారు. దానికి అడిగిన దానికి నేతి నేతి అంటూ అన్నింటినీ తొలగించుకుంటూ పోతే చివరికి ఏది మిగులుతుందో అదే ఆత్మ నేను, ఆ ఆత్మే నేను అని శంకరాచార్యులు వారు అర్థం వచ్చేలా 10 శ్లోకాలలో శంకరుడు సమాధానం చెప్తాడు. ఆ శంకరుడు చెప్పిన సమాధానానికే వాళ్ళ గురువు గారు సంతోషపడి, నాయన నీకే అన్ని తెలిసినట్టుగా ఉంది అని ఆయన తత్వజ్ఞానానికి ఆనందమైపోతుంది గురువు గారికి. గురువు గారు తన శిష్యునిగా ఉండడానికి స్వీకరించి అతనికి కాషాయాంబరాలు అందజేస్తారు. ఆ కాషాయంబరాలు ధరించిన శంకరుణ్ణి చూసి, కైలాసానికే కాషాయం కట్టినట్లుంది నాయన, పరమహంసలా కీర్తించబడతావులే నువ్వు అని దీవిస్తూ అతనికి తత్వబోధ చేశారన్నమాట. అతనికి కర్మయోగము, విజ్ఞాన యోగము, ప్రగతి యోగము, కరుణ యోగము, బుద్ధి యోగము, ధ్యాన యోగము అని శంకరునికి అన్ని యోగాలు వివరిస్తారన్నమాట. ఈ సకల చరాచర సృష్టిలో కూడా పరమాత్మ ప్రతిబింబాలే, మనమందరము ఆ పరమాత్మ ప్రతిబింబాలమే, ప్రతి ఒక్క ప్రాణిలోనూ ఈ ఆత్మ ఉంది అనేసి అన్ని బోధించిన తర్వాత కాశీలో అన్ని మతాలకు చెందిన ఒక సమావేశం జరుగుతూ ఉంటుంది. ఆ సమావేశానికి వెళ్ళి అందులో మనం పాల్గొనాలా, అక్కడి నుంచే మనము సమాజాన్ని ఉద్ధరించేదానికి జైత్ర యాత్ర చేస్తామని, అన్ని సూత్రాలకు భాష్యం రాయమని శంకరునికి మార్గనిర్దేశం ఆయన గురువు గారు చేస్తారన్నమాట. అలా కొంతకాలము ఆయన దగ్గర శిష్యరికం గడిచిన తర్వాత అచ్చటి నుండి బయలుదేరి ఆయన కాశీకి వెళ్ళిపోతారు శంకరాచార్యులు వారు. ఈ క్రమంలో అతనికి కొంతమంది శిష్యులుగా మారతారు. వారిలో సనందుడు అనే శిష్యుడు చాలా ముఖ్యమైన శిష్యుడండి. ఒకరొక రోజు శంకరుడు గంగా నది ఈవల నిలబడి ఆ పక్క ఉన్న సనందుని, సనందా ఇలా రా అని పిలుస్తాడు. ఏమి ఆలోచన లేకుండా ఆ శిష్యుడు గంగా నది పైన నడుస్తూ, ఆ నీళ్లపైనే నడుస్తూ వచ్చి శంకరాచార్యుని వారిని కలుసుకుంటారన్నమాట. అతడు నదిపై అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా అతని పాదాల క్రింద ఒక్కో పద్మం ప్రత్యక్షమవుతుందంట. అంటే పద్మం అంటే ఒక తామర పువ్వు. ఒక్కో తామర పువ్వు ప్రత్యక్షమయ్యి అతనిని కాలు కింద ఆ తామర పువ్వు ప్రత్యక్షమయ్యి ఆ నీళ్ల పైన నడిచేట్టుగా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఆ కమల పుష్పాలన్నీ అలా నదిలో మునిగిపోకుండా అవతలి ఒడ్డుకు చేర్చాయి. ఆ పద్మాలే, ఆ తామర పుష్పాలే అతన్ని అవతలి ఒడ్డుకి చేర్చాయన్నమాట. అప్పటి నుంచి అతడి పేరు సనందుడు, ముందుటి పేరు. ఆ పద్మంలో నడిచి వచ్చినందువల్ల ఆయన శిష్యుడికి పద్మపాదుడు అని పేరు వచ్చింది. ఇంకో శిష్యుడు హస్తామలకుడు. శంకరుడు కాశీలో పర్యటిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు 13 ఏళ్ల పుట్టు మూగబాలుడైన అతనిని తండ్రి శంకరుని పాదాలపై పడవేసి కాపాడమని ప్రార్థించాడు. నువ్వెవరు అని శంకరుడు ఆ బాలుని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు మూగతనం మాయమయ్యి సనితోపలబ్ధి స్వరూపోహమాత్మ అంటూ చేతిలో ఉసిరిక పండును ఉంచినంత సులభంగా నేను ఆత్మను అంటూ
ఆత్మస్వరూపాన్ని వివరించాడు. అమోఘ బాలుడు కూడా శంకరాచార్యుని పాదాలపై పడే కొందరికి అతనికి బాగా పలకడానికి నోరు వచ్చేసింది. నేను ఒక ఆత్మను అని ఆ బాలుడు చెప్పాడండి. ఇక అప్పటి నుంచి ఆ బాలుడు కూడా అష్టామలకుడు అని పేరు పొందాడు. ఇంకొక శిష్యుడి పేరు కాలనాథుడు. ఇలా శంకరుని స్తుతిస్తూ చాలా శ్లోకాలు రాస్తూ శంకరాచార్యుల వారు తన శిష్యులతో పాటు పర్యటిస్తూ పండితులతో అన్ని చర్చలు, ఆధ్యాత్మిక చర్చలు జరుపుతూ ఆత్మ విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ కాశీపురం వీధుల్లో సంచరిస్తూ శంకరుడి యొక్క అద్వైత పాండిత్యాన్ని భరించడానికి పరమశివుడు 4 కుక్కలతో పంచముడి రూపములో అతనికి దారికి అడ్డు వచ్చాడు. ఇలా కాశీపురంలో అన్ని వీధుల్లో సంచరిస్తూ ఉన్న శంకరుణ్ణి చూసి పరమశివుడు అంటే పంచముడు అంటే పరమ చండాలుడిగా రూపము మార్చుకుని 4 కుక్కలతో కలిసి శంకరాచార్యుల వరకు అడ్డొస్తారంట. అడ్డొచ్చినప్పుడు అతనిని చూసి శంకరాచార్యుల వారు అసహ్యించుకొని నువ్వు పో నాకు దారివ్వు అని అదిలిస్తాడన్నమాట. దానికి అతనేం చెప్తాడంటే, ఎవరిని తొలగమంటున్నావయ్యా? నా శరీరాన్న, నా ఆత్మన, ఉన్నది ఒక్క సూర్యుడే కదా, ఉన్నది ఒక ఆత్మయే కదా అని ప్రశ్నించాడు. అప్పుడు అడ్డు తొలగమని చెప్పినప్పుడు ఆ ఈశ్వరుడే పంచముడి రూపంలో ఉంటాడు కదా, ఆ పంచముడి రూపంలో ఉన్న ఈశ్వరుడు ఎవరిని అడ్డు తొలగమంటావయ్యా? నా శరీరాన్న, నా ఆత్మన, ఇక్కడ ఉండేదంతా ఒక్క సూర్యుడే కదా, సూర్యుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆత్మ కూడా ఒక్కటే ఉంటుంది కదా అని ప్రశ్నిస్తాడంట ఈశ్వరుడు. ప్రశ్నించినప్పుడు శంకరుడికి చాలా సిగ్గు బిడియము వచ్చేసిందంట. నేను నిన్ను గుర్తించలేకపోయినాను, నాలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని, నాలో అజ్ఞానాన్ని తొలగనందుకు పశ్చాత్తాపడి ఆ పంచముని పాదాలకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు మాస్టర్స్. అప్పుడు ఆయన అద్వైతవాది అని కనుక్కొని తనలో ఉన్న అజ్ఞానం ఇంకా తొలగలేదు. అంతటి యోగేశ్వరులకే ఇంత శిష్యులు వచ్చి తన ఇంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నా కూడా శంకరాచార్యుల వారిలో అజ్ఞానం అనేది ఇంకా తొలగనందుకు చాలా పశ్చాత్తాపడినారంట శంకరాచార్యుల వారు. పశ్చాత్తాపడి ఆయన పాదాల పైన పడి ఆయన్ని క్షమించమని వేడుకున్నాడంట. అప్పుడు అయ్యా, నువ్వు చాలా బ్రహ్మజ్ఞానివి, ఒక్క బ్రహ్మజ్ఞాని మాత్రమే కాదు, బ్రాహ్మణుడివైనా అంత్యజుడివైనా నీవే రీతి చూపగలుగుతావు, నా తప్పిదాన్ని మన్నించు అంటూ మనీషా పంచకమును అసువుగా చెప్పాడు. అప్పుడు నేను బ్రాహ్మణుడైనా అద్వైతవాది అయినా నేను అన్ని శాస్త్రాలు తెలుసుకున్నా గాని నిన్ను నేను గుర్తించలేకపోయినాను తండ్రి అనేసి మనీషా పంచకం అని అసువుగా చెప్పాడంట. అప్పుడు పరమశివుడు చతుర్వేద పరివేష్టితుడై శంకరుని ముందు సాక్షాత్కరించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. అప్పుడు శంకరుని వయస్సు 12 ఏళ్ళు. ఇలా జరిగినప్పుడు శంకరాచార్యుల వయస్సు 12 ఏళ్ళేనంట మాస్టర్స్. ఆయన ఏం చెప్తాడు పరమశివుడు, నువ్వు చతుర్వేదాలు బాగా తెలుసుకున్నావు, నీ ముందు నేను సాక్షాత్కారం ఇచ్చినాను, బ్రహ్మసూత్రాలు కూడా నువ్వు రాయి అని ఆదేశం ఇచ్చి శంకరాచార్యుల వారు అంతర్ధానం అయిపోతారు. అలా పరమశివుని ఆదేశానుసారము శంకరుడు కాశీలో గంగా నది ఒడ్డులో ఉన్న మణికర్ణికా ఘాట్ ఒక మంటపంలో కూర్చొని దీక్షగా బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాడండి. అక్కడ కాశీ క్షేత్రములో గంగా నది ఒడ్డున మణికర్ణికా ఘాట్ ఉంది. ఆ మణికర్ణికా ఘాటు ఇప్పటికి కూడా చాలా ప్రాముఖ్యం చెందిందండి. ఆ మణికర్ణికా ఘాట్లో వచ్చి 12 గంటలకు మధ్యాహ్నం స్నానం చేస్తారన్నమాట. అంటే 12 గంటలకు అప్పుడు దేవతలంతా వచ్చి స్నానం చేస్తారు. ఆ సమయంలో మనం కూడా స్నానం చేస్తే దేవతలతో పాటు మనకు ముక్తి లభిస్తుందనే నమ్మకము మనలో ఉంది, మన మానవుల్లో ఉంది. కాబట్టి మణికర్ణికా ఘాట్లో మాత్రము 12 గంటలకే పోయి చాలా మంది స్నానం చేస్తారు. ఈ క్రమంలో ఒక దినము శిష్యులతో సమేతంగా గంగా నది నుంచి తిరిగి వస్తా ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు అరుగు మీద కూర్చొని స్తోత్రాలంతా వల్లిస్తా ఉండేది శంకరాచార్యులు వారు గమనిస్తారు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఇంత వృద్ధాప్యంలో కూడా నువ్వు ఇంత కష్టపడి
నోరు తిరగకుండా నువ్వు ఈ స్తోత్రాలన్నీ వల్లెవేస్తా ఉండావేనా తండ్రి? ఎందుకు కాలాన్నంతా నువ్వు వృధా చేస్తా ఉండావు? అవసాన దశలో ఆ స్తోత్రాలు, ఆ అష్టకాలు ఇవన్నీ నిన్ను రక్షిస్తాయా అనేసి భగవంతుణ్ణి భజించి ముక్తి పొందండి అంటూ వేదాంత సారాన్నంతా నిక్షిప్తం చేసి భజగోవిందం అనే మహాకావ్యాన్ని అతనికి ఉపదేశం చేస్తాడండి. ఆ వృద్ధ బ్రాహ్మణునికి ఏం చెప్తాడంటే శంకరాచార్యులు వారు, తండ్రి నువ్వు ఈ వృద్ధాప్యంలో నీకు నోరు తిరగలేదు, ఆ స్తోత్రాలు వల్లించడానికి, అక్షరాలు స్పష్టంగా చెప్పడానికి నీకు నోరు సహరించడం లేదు. అంటే వయసు అయిపోతే పళ్ళంతా పడిపోతుంది కదండి. ఆ పండ్లు పడిపోయినప్పుడు వాళ్లకు అక్షర స్పష్టత అనేది వాళ్ళు సరిగా పలకలేరు. ఎవరైనా సరే పండ్లు పడిపోయినప్పుడు అక్షరాలు స్పష్టంగా వాళ్ళు పలకలేరు. అది ఆయన పరిస్థితి. ఆయనకు ఇదంతా చెప్పి, ఎందుకు తండ్రి నువ్వు ఇదంతా చేస్తా ఉండావు, నువ్వు భజగోవిందం, ఆ భజగోవిందాన్ని అర్థం చేసుకో, నువ్వు ముక్తి పొందుతావు. ఈ వేదాంత సారమంతా ఆ భజగోవిందం అనే మహాకావ్యంలోనే ఉండాలి అని ఆయనకు చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆ భజగోవిందమే అండి శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర అయిపోతే ఆ భజగోవిందమే నేను చెప్తాను. తర్వాత కాలంలో శంకరులు భగవద్గీతకు, దశోపనిషత్తులకు అన్ని భాష్యం రాసినారు. ఇట్లా పారవస్యములో శివుణ్ణి చాలా వర్ణిస్తారంట శంకరాచార్యులు. వాళ్ళ తండ్రి శివభక్తుడే, శంకరాచార్యులు వారు కూడా శివభక్తుడేనండి. ఈ పారవస్యంలో శివానంద లహరి అయిన శివానంద లహరి రాసినారు. పార్వతీదేవిని స్మరిస్తూ సౌందర్య లహరి రాసినారు. శివానంద లహరి మనకు మనమే చదువుకోవచ్చండి. సౌందర్య లహరి మాత్రం మనం గురువు దగ్గర నేర్చుకుని చదివితే గాని ఫలితం ఉండదు. ఆ సౌందర్య లహరిలో అయితే అమ్మవారిని ఎలా వర్ణించారంటే ఆ సౌందర్య లహరి అర్థం చేసుకుంటే మన జీవితమే ధన్యమైపోతుందండి. అమ్మవారిని అంత బాగా వాళ్ళు వర్ణించారు సౌందర్య లహరిలో అయితే. ఇలా 300 గ్రంథాలు రచించి శంకరాచార్యులు వారు మహాతర్కవేత్త అని పేరు పొంది ఆయన ఉద్దండ పండితుడైన కుమారిల భట్టు అనే గురువు గారిని ఆయన కలుసుకున్నాడన్నమాట. కలుసుకున్నప్పుడు వేదాలు మాత్రమే సత్య ప్రమాణము, ఈశ్వరుడు అనేవాడు లేనే లేడు అని జీవితాంతము ఆయన వాదిస్తూ ఉన్నాడంట. ఎవరు? ఈ కుమారిల భట్టు అనే గురువు గారు ఈశ్వరుడే లేడు అని చెప్తాడంట. అందుకు వృద్ధాప్యంలో అది తప్పని గ్రహించి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆత్మాహుతి చేసుకోదలిచాడు. ఎందుకు? శంకరాచార్యులు వాళ్ళు కలుసుకున్న మరుక్షణమే శంకరాచార్యులు వారు చెప్తారు, ఈశ్వరుడు సత్యము, ఈశ్వరుడి సత్య ప్రమాణము, ఇవన్నీ సత్య ప్రమాణం కాదు. నేను నీకు అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేయాలని నా కోరికగా ఉంది, నా సమయం మించిపోయింది, నువ్వు మహిష్మతి రాజ్యానికి వెళ్ళి నా శిష్యుడైన ఇంకొకరితో వాదించి వాళ్ళని ఓడించి నీవు శిష్యునిగా స్వీకరించు అని చెప్పి ఆయన తన ప్రాణాలను వదిలేస్తాడండి కుమారుల భట్టు అనేవాడు. అప్పుడు శంకరాచార్యులు వారు మహిష్మతి నగరానికి చేరుకొని ఆ మండన మిత్రునితో ఆయన తర్కం చేస్తారు. ఈశ్వరుడు ఉన్నాడు అని, ఆయన లేడు అని మండన మిత్రుడు. ఇలా వాదించి ఈ ఆధ్యాత్మికంగా చాలా తర్కాలు జరుగుతాయండి పండితులకంతా. నేను గొప్ప, నేను తెలుసుకున్నదే సత్యము అనేసి పండితులకంతా తర్కవాదాలు చాలా జరుగుతాయి. ఆ తర్కంలో శంకరాచార్యులు వారు పాల్గొని తనే గెలిచారన్నమాట. ఆ మండన మిత్రుని ఓడించి తనను శిష్యుడిగా తీసుకున్నారన్నమాట. ఇలా అన్ని చోట్ల తన పేరును నిలబెట్టుకుంటూ తన అన్నిట్లో జయిస్తూ 1 నెల గడువు తీసుకున్న శంకరాచార్యుడు అలాగే 1 నెల తరువాత ఈ తర్కవాదం అంతా అయిపోయిన తరువాత కూడా రాజభవనంలో ఉంటాడన్నమాట కొన్ని రోజులు. తరువాత మహిష్మతి నగరం చేరుకొని అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి వాళ్ళను ఓడించి తర్వాత బద్రీనాథ్ వెళ్తాడన్నమాట. బద్రీనాథ్ వెళ్ళి పశ్చిమాన ద్వారకలో కాళికా పీఠము, తూర్పున ఊరిలో గోవర్ధన పీఠము, దక్షిణ శృంగేరిలో శారదా పీఠములను ఆయన స్థాపించాడన్నమాట. అన్ని తోట్ల
ఈయన పీఠాలంతా స్థాపించింది మన భారతదేశంలో శంకరాచార్యులు వారేనండి. ప్రతి ఒక్క చోట గురు పీఠాలు ఆయన ప్రతిష్ఠించారు. అందుకే ఆయనకి జగద్గురువు ఆదిశంకర అని శిష్యులతో ఆయన కీర్తించినారు. ఇన్ని చోట్ల పీఠాలు, అక్కడక్కడ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో అన్ని చక్రాలు, శ్రీచక్రాలు అన్ని చోట్ల ఆయన ప్రతిష్టాపన చేసిన ఊర్లు చాలా ఉందండి. ఇట్లా ఆమెకు ఆయన అన్ని చేసుకుంటూ తల్లి అవసాన దశలో ఉందండి. తల్లి నుంచి పిలుపు వచ్చింది కొడుకును చూడాలనేసి. కొడుకును చూసుకున్న ఆమె చాలా తృప్తితో కన్ను మూసిందండి. ఆమె చనిపోయినప్పుడు నేను వస్తాను, నీకు ఉత్తర క్రియలు జరిపిస్తాను అని తల్లికి మాట ఇచ్చాడు కదండి. అప్పుడు తన తల్లి దగ్గర పోయి ఆమెకు ఉత్తర క్రియలన్నీ చేసి తర్వాత కేదార్నాథ్లో ఆయన చాలా రోజులు ఉన్నారు శంకరాచార్యులు వారు. కేదార్నాథ్లో చాలా రోజులు ఉండి అక్కడ ధ్యానం చేస్తూ అక్కడే కేదార్నాథ్లోనే ఆయనకు నిర్వాణం చెందారండి. ఇలా ఆయన ఉన్నంది కొద్ది రోజులే. ఆయన ఎవరన్నా గాని 100 ఏండ్లు బతికినారా, 120 ఏండ్లు బతికినారా అని కాదండి ప్రశ్న. ఆయన బతికినంత కాలము ఎలా బతికారు, అది చిరస్థాయిగా నిలిచిపోయేట్టుగా శంకరాచార్యులు వారు బతికి తరువాత ఆయన నిర్వాణం చెందారు, తన దేహాన్ని చాలించారు. ఇదండి శంకరాచార్యులు వారిది. ఇంకా భజగోవిందంలోకి వెళ్తాను. ఈ భజగోవిందం అంటే ధ్యానమే అండి. ఇది శంకరాచార్యులు వారు రచించిన శ్లోకాలకు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆత్మ జ్ఞానంతో ఈ అర్థాలని రాశారండి. ఈ భజగోవిందము భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే. ఓ మూర్ఖమైన మనసా, గోవిందుణ్ణి భజించుకో, గోవిందుణ్ణి భజించుకో. ఎందుచేతనంటే తప్పనిసరి అయిన మృత్యు వచ్చి పట్టుకునేటప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు. మన మనస్సు ఎంత మూర్ఖమైందంటే మనము ఈ భోగాలకు అలవాటు పడి చిన్న చిన్న సుఖాలకు కూడా మన మనస్సు చాలా సంతోషపడుతుందండి. ఈ సుఖాలకు అలవాటు పడి నువ్వు గోవిందుణ్ణి మరచద్దు, గోవిందుణ్ణి భజించుకో, గోవిందుణ్ణి స్మరించుకో. ఎందుకంటే మృత్యు వచ్చి మనల్ని పట్టుకునేటప్పుడు ఇవేవి నిన్ను రక్షించవు. గోవిందుడంటే అర్థము చెప్తా ఉన్నారు. గో అంటే ఇంద్రియాలండి. గో అంటే ఇంద్రియాలు, మన మనస్సు, బుద్ధి, ఆత్మ, అన్ని శరీరము అన్ని వస్తుందండి. అన్ని ఇంద్రియాలు దీంట్లో చేరతాయి. గోవిందం అంటే ఇంద్రియాలకు ఇంద్రియమైన, మరి ఇంద్రియాలకు విందు చేసే ఆత్మ. ఆత్మ ఉంటే కదండి అన్ని ఇంద్రియాలు మనకు పనిచేస్తాయి. ఆత్మ అనేది లేకుంటే మనకి ఇంద్రియాలన్నీ మనకు పని చేయవు. ఈ ఆత్మ గురించి ఒక్క ఎగ్జాంపుల్ మీకు చిన్నది చెప్తాను మాస్టర్స్. ఎలా అంటే ఒక్కసారి మన శరీరంలో ఉన్న అవయవాలకు ఆత్మకు అంత పోటీ వస్తుందండి. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనేసి పోటీ వస్తుంది. అప్పుడు కాళ్ళు చెప్తాయి, నేనుంటేనే కదా నడిచి వెళ్ళడానికి, కాళ్ళు లేకంటే నువ్వేం చేయగలుగుతావు అని కాళ్ళు చెప్తుంది. కళ్ళు అంటాయి, నేనుంటేనే కదా అన్ని చూడగలుగుతాను, నీకు మార్గదర్శనం ఇస్తాను నేను, కండ్లు లేకంటే నువ్వేం చేయగలుగుతావు అని కండ్లు అంటాయి. ఇట్లా ఒక్కో అవయవము పోటీ పడి నేను గొప్ప, నేను గొప్ప అనే స్థితికి వాళ్ళు వచ్చారన్నమాట. అప్పుడు ఆత్మ చెప్తుంది, నేనుంటేనే కదా మిమ్మల్ని నియంత్రించడానికి, నేను లేకంటే మీరేం చేయగలుగుతారు అంటే, లేదు లేదు నువ్వేం గొప్ప కాదు, నువ్వేమి ఒక చైతన్యం లాగా ఉంటావు, అంతేగాని నువ్వేం గొప్ప కాదు, నువ్వు లేకంటే కూడా మా పనులు జరిగిపోతాయి అనేసి ఆత్మను తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందన్నమాట. సరే నేను వెళ్ళిపోతాను,
మీ పనులు మీరు సక్రమంగా చెయ్యండి అనేసి ఆత్మ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఆత్మ బయటకు వచ్చేస్తే ఏ ఇంద్రియాలండి పనిచేస్తాయి? అన్ని పడిపోతాయి అట్లే. ప్రతి ఒక్క అవయవము పడిపోతుంది. ఆత్మ అనే చైతన్యం లేకంటే మనలో ఎట్లా ఉంటుందండి? చైతన్యం ఉండదు. ఏదైనా ఒక్క అవయవం కదిలించడానికి కూడా మనకు ఆ ఆత్మ ఉంటేనే మనకు శక్తి అనేది వస్తుంది. ఆత్మశక్తి ఉంటేనే కదా ఏ ఇంద్రియమైనా మనం కదిలించడానికి. ఆత్మ లేకంటే ఏ ఇంద్రియము కదలదు, శవమే కదండి అప్పుడు. ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకుంటే శవం, అంతే కదా. ఇంద్రియాలు పని చేయకంటే అది శవం అయిపోతుంది. ఇలా పోటీ పడి తర్వాత అన్ని ఒప్పుకుంటాయన్నమాట. నువ్వు లేకంటే మేమేం చేయలేము, నువ్వే గొప్ప అనేసి అప్పుడు ఆత్మను గొప్పగా వాళ్ళే అనుకుంటారంట. అది గోవిందం అంటే అన్ని ఇంద్రియాలకు ఇంద్రియమైన, మరి ఇంద్రియాలకు విందు చేసే ఆత్మ. చూడండి ఎంత బాగా చెప్పారో. గోవిందం అంటే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకంతా విందు చేసేది ఆత్మ. విందు అంటే ఇదే కదండి. ఆ చైతన్యం అనేది లేకుంటే ఏముంది? ఆ అవయవాలంతా కంట్రోల్ పెట్టేదే ఆత్మ. అవి లేకుంటే ఏముంది? రాజే కదా ఆత్మ. రాజు ఉంటేనే రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ప్రజల్ని సుఖంగా ఉండేటట్టు చేస్తాడు. అది అదే మరి మనల్ని పరిపాలించేది ఈ ఆత్మ. ఈ ఆత్మ లేకంటే మనం ఏమీ చేయలేము. అందుకేనండి ప్రతి ఒక్క మనిషి మానవ జన్మ ఎత్తితే ఎన్నో జన్మల తరువాత మనకు మానవ జన్మ అనేది వచ్చేది చాలా సుదుర్లభం. ఈ మానవ జన్మలో మనము తప్పకుండా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలండి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని మన జీవితాన్ని మనము చక్కదిద్దుకొని, ఇంకా మన గురువు గారు చెప్పినట్టుగా చాలా మందికి ఈ ఆత్మజ్ఞానం అంటే ధ్యానాన్ని బోధించాలి. చేతనైనంత వరకు మనము చాలా మందికి ధ్యానం చెప్పాలి. మనిషి జన్మ ఎత్తినాక ఈ ఆత్మజ్ఞానం అనేది లేకుంటే మళ్ళీ 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 పుడతానే ఉండాలా, చస్తానే ఉండాలా. ఈ జనన మరణ చక్రాల్లో మనము తిరుగుతూనే ఉండాలండి. ఇలా జరుగుతుంది మానవ జన్మ. అందుకే ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనము ఆఖరి జన్మ చేసుకోగలుగుతాము అని మన పత్రి సార్ అందుకే అండి చెప్తారు. మన ఇంద్రియాలని నియంత్రించేదే ఆత్మ. ప్రతి బ్రహ్మజ్ఞాని, ప్రతి ఆత్మజ్ఞాని గోవిందుడే. ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానమే గోవిందం. అంతే అండి. ఆత్మజ్ఞానం అంటే మన ఆత్మని గురించి తెలుసుకోవడము, బ్రహ్మజ్ఞానం అంటే యోగీశ్వరుల జీవితాల గురించి తెలుసుకోవడము, వాళ్ళు ఎలా మనకు బోధించారు, ఎంతమందిని శిష్యులుగా చేసుకున్నారు, ఎన్ని చోట్ల. మన భారతదేశంలో యోగీశ్వరులు చాలా ఎక్కువ అండి, ఏ దేశంలో ఉండరు. మన భారతదేశంలోనే యోగులు పుట్టినారు. భారతదేశంలో పుట్టడము, ఈ భూమి పైన మనం జన్మించడము మనం చాలా అదృష్టం చేసుకున్న వారము. మనకే ఈ ఆధ్యాత్మికత అంతా ఎక్కువగా ఉంది భారతదేశంలో, వేరే దేశాల్లో లేదు. అందుకే వేరే దేశాల వాళ్ళు మన దేశాల వైపు చూస్తారండి. భారతదేశం ఎంత గొప్పది, ఆడ ఆధ్యాత్మికంగా ఎంత ఉంది, ఎంత బోధిస్తారు ఆధ్యాత్మికత అనేసి చాలా మంది బయట దేశాల వాళ్ళందరూ మన దేశం వైపు. అందుకే వాళ్లకు భారతదేశం అంటే అంత చాలా ఇష్టం అండి. ఆత్మజ్ఞానాన్ని ఎరుగని మరి ఎప్పుడు మూఢమైన మతి ఎంత త్వరగా ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటే అంత త్వరగా చక్కబడుతుంది. జీవితకాలపు చరమ దశలో మేల్కొనడం అతి కష్టము. అదే చెప్తారండి. మాకు వయసు అయిపోయినాక మేము ధ్యానానికి వస్తాము, వయసు అయిపోయినాక మేము దేవుడిని కొలుస్తాము, వయసు అయిపోయినాక మేము మంచి కార్యక్రమాలు చేస్తాము అని కొందరు అంటూ ఉంటారు. అలా కాదండి. మనకు వయసులో ఉన్నప్పుడే మనము ధ్యానం చెయ్యాలా, 10 మందికి చెప్పాలా, మన చేతనైనంత సేవ మనం చెయ్యాలా. వయసులో ఉన్నప్పుడు నుంచి అది రావాలండి. అందుకే పిల్లలకు ధ్యానం నేర్పించమని మన పత్రి సారు చెప్తారండి. పిల్లలకు చిన్న వయసులోనే ధ్యానం నేర్పిస్తే వాళ్ళ ఆత్మ భజన ద్వారా, ఈ ఆత్మచే చేయబడిన భజన ద్వారా. ఆత్మచే భజన ఎట్లండి చేస్తారు? ఆత్మచే భజన అంటే ధ్యానం అండి. మన మనసుతో భజన చేసేది పాటలు పాడటము, మనము క్లాప్స్ కొట్టడము, అదంతా మనసుతో చేసేది. ఆత్మ భజన అంటే ధ్యానం అండి అది. అందుకు చిన్న వయసులోనే మన పత్రి సారు చిన్న వయసులోనే పిల్లలకు ధ్యానం నేర్పించండి, వాళ్ళ ఆత్మ పవిత్రంగా ఉంటుంది, వాళ్ళ ఆత్మ చైతన్యంగా ఉంటుంది అనేసి మన పత్రి సార్ అందుకే అండి చెప్తారు. మూఢజహి ధనాగమ తృష్ణాం
కురు సద్బుద్ధిం మనస వితృష్ణా ఎల్లబసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, ధనం కావాలి ధనం కావాలి అన్న దురాశ విడిచిపెట్టు. చాలా మందికి ధనం అంటే చాలా ఆశ అండి. ఎంతవరకు ఉండాలి ఆశ? మనం తినడానికి, మనము ఉండడానికి, ఒక్కరికి దాన ధర్మం చెయ్యడానికి కొద్దో గొప్ప మనకు ఉండాల. అంతేకాని నా కొడుక్కి ఆస్తి కావాలి, వాణి కొడుక్కి కావాలి, వాణి కొడుక్కి కావాలి అని తరతరాలకు వాళ్ళు కూడబెడతారండి. వాళ్ళకి ఏమి ఒక ఆధ్యాత్మికత లేదు, వాళ్ళ జీవితానికి రెస్ట్ అనేది లేదు. అలా చాలా మంది ధనం కూడబెడతారు. ఇలా ధనం కూడబెట్టిన వాళ్ళ ఫ్యామిలీలో నాకు ఒక్క ఫ్యామిలీ తెలుసండి, మా దూరం రిలేషన్స్ అవుతారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ షాప్ లో చాలా కష్టపడేవారండి. కోట్లు 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 కూడబెట్టారు, చాలా స్థలాలు తీశారు. వాళ్ళకిద్దరే ఆడపిల్లలు. ఆయన వచ్చి ఒక్క పుణ్యక్షేత్రాలు గాని, ఒక తీర్థయాత్రలు గాని ఎక్కడా వెళ్ళలేదు. ఆయన చేసే దానాలన్నీ గుప్తంగా ఉంటాయండి. భార్యకు తెలియదు, పిల్లలకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అన్ని గుప్త దానాలే చేస్తారండి. మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు, కుడి చేత్తో ఇచ్చిన దానము ఎడమ చేతికి తెలియకూడదంట. పేరు కోసం కాదండి దానము, మన మంచి కోసం మనం చేయాలి, అంతే. దానం మనకుంది కదా, నలుగురికి పంచే దాంట్లో తప్పు లేదు కదా అనే ఉద్దేశంతో ఆయన అన్ని గుప్త దానాలే చేసుకుంటా వెళ్ళాడండి. ఆయన చనిపోయే కాటికి కొన్ని కోట్లు కోట్లు ఉందండి. ఆయన చనిపోయాక ఆయన భార్య తీర్థయాత్రలు అంతా పోయింది. వాళ్ళ కూతుళ్ళంతా కొన్ని కోట్లు తీసుకొని పోయారండి. ఆయన చేసిన దానాలే ఆయన ఈజీగా ఆయన బాడీని వదిలేశారండి. కష్టం లేకుండా ఈజీగా బాడీ వదిలేసినారు. అంత కోట్లు సంపాదించినా కానీ ఆయన గుప్త దానాలు చాలా చేశారండి. అలా నువ్వు డబ్బు డబ్బు ఎంతసేపు డబ్బు డబ్బు అనేసి ఉండద్దు. ఉన్న దాంతో నువ్వు తృప్తి పడి నీ మనసుని ఆనందింప చేసుకో. అయినా సంపాదించు, వయసులో ఉన్నప్పుడు నువ్వు సంపాదించు, ఇంతో అంతో పెట్టుకో. అది లాస్ట్ కాలంలో నిన్ను కాపాడుతుంది. లాస్ట్ కాలంలో రోగము నొప్పి అనేది వస్తుంది, అప్పుడు నిన్ను కాపాడడానికి కొంచెం డబ్బు పెట్టుకో. అట్లా అని పెట్టుకోకన్నా ఉండద్దు. అట్లానే అటాచ్మెంట్స్ కూడా పెట్టుకోకూడదు డబ్బుతో. డబ్బే 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 నా జీవితం అని అటాచ్మెంట్స్ కూడా మనం పెట్టుకోకూడదండి. చాలా ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇలా అని చెప్తా ఉన్నారు. ఈ ధనతృష్ణ సత్యమైన బుద్ధితో భజించాలి. ఎట్లంటే మనం సంపాదించాలా అంటే, పత్రిసార్ ఏం చెప్తారంటే, నువ్వు తినే తిండి కానీ, నువ్వు చేసే దాన ధర్మం కానీ, నువ్వు చెమటోడ్చి నిజాయితీతో సంపాదించిన ధనంతో నువ్వు ఇవన్నీ చేయాలి. ఆ ధనంతో నువ్వు తినే ఆహారం కూడా నీకు వంట పడుతుంది. ఎవరినో అన్యాయం చేసి వాళ్ళను బాధించి వాళ్ళను కష్టపెట్టి మనం సంపాదించే ధనంతో మనం తిన్నా గాని మనకు అది ఒళ్ళుకు అందదండి. ఏదో ఒక రోగం వచ్చి అది పోతా ఉంటుంది. అందుకే నిజాయితీతో సంపాదించాలంట, చెమటోడ్చి సంపాదించాలంట. అన్యాయంగా ఎప్పుడు మనం సంపాదించకూడదు. సద్బుద్ధి అనే ధ్యానం ద్వారానే భజగోవిందము సాధ్యమవుతుందండి. మంచి బుద్ధి ఎవరైతే పెట్టుకుంటారో ఆ బుద్ధితోనే ఈ భజగోవిందం అంటే ధ్యానం సాధ్యమవుతుంది. ఈ అన్యాయంగా అక్రమంగా సంపాదించే ధనము కూడబెట్టాలని చూసే వాళ్లకు ఈ భజగోవిందం సాధ్యం కాదు అని చెప్తా ఉన్నారు. నళినీ దళగత జలమతి తరకం తద్యజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాజ్యకి మౌనగ్రస్తం లోకం శోకా హతం చ సముద్రం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మన జీవితం ఎట్లా ఉంటుందంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలని, చంచలంగా ఉండాలని మన పత్రిసార్ చెప్తారు. ఎలా అంటే
తామరాకు మీద మనం ఒక్క నీటి బొట్టు వేసినా గానీ అది నిలవదండి, జారిపోతుంది. అంతే, ఆకు తడుస్తుందే గాని దానిపైన మాత్రం నీళ్లు నిలవదు. తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితం కూడా ఉండాలండి. జీవితం జీవించాలా, మన పిల్లల్ని చూసుకోవాలా, భర్త భార్యను అందరూ చూసుకోవాలా, ఎవరు వదిలేయక్కర్లా. అయితే గాని అది చంచలము, ఒక్క రోజు ఉన్నట్టు ఒక్క రోజు ఉండదు, చంచలంగా ఉంటుంది. అందుకే ప్రపంచమంతా రోగాలు శోకాలు ఎక్కువ ఉన్నాయని నువ్వు తెలుసుకో. ఎక్కువ ఎప్పుడు జీవితంలో నువ్వు భార్య పిల్లలతో, భర్త పిల్లలతో, బంధువులతో అందరితో అటాచ్మెంట్స్ పెట్టుకుంటే అది ఎక్కువ అభిమానాలు ఉండే కొద్దీ శోకాలు రోగాలు అవి ఎక్కువైతాయండి. ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దండి. సగటి మానవుడి జీవితం ఎట్లుందంటే ఈరోజు శారీరక వాదులు, శారీరక వ్యాధులు, మానసిక మూర్ఖాభి మానాదులతో శాపగ్రస్తమై ఉందండి సగటి మానవుడు. అంటే ఎవరండి సగటి మానవుడు అంటే? నా జీవితం, నా భార్య, నా బిడ్డ, నా పిల్లలు, నా బంధువులు, నా చుట్టుపక్కల వాళ్ళు అని నా 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 అనేదే ఉండకూడదండి. నా అనేది ఎప్పుడు నువ్వు పెట్టుకుంటావో, ఆ బంధాలు ఎప్పుడైతే పెట్టుకుంటావో అవన్నీ శరీరానికి వ్యాధులు రావటము, మనసుకు శాంతి లేకపోవడము, ఇవన్నీ ఉంటుంది. అందుకే నువ్వు తామ్రాకు మీద నీటి బొట్టులాగా ఎంత నిలకడ లేకుండా ఊగిసలాడుతూ ఉంటుందో నీ మనసు, అంత ప్రశాంతంగా సుస్థిరంగా ఉండాల్సిన మానవ జీవితము ఇప్పుడు అస్తవ్యస్తమైపోయింది. మనసుకు ప్రశాంతత లేదు, భయం వచ్చేస్తుంది, ఆత్మస్థైర్యం అనేది లేదు. ఎప్పుడు ఈ బంధాల్లో ఉండి డబ్బు వ్యాపకంలో ఉంటే ఇవే కదండి వస్తాయి. ఆధ్యాత్మికత వైపు వస్తేనే కదా మనకు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకు ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది. ఏ కష్టం వచ్చినా గాని మనము ఆ సమస్యను తీర్చుకోగలుగుతాము, బయటపడగలుగుతాము. ఏదొచ్చినా మన మంచికే కదా అని మనం అనుకుంటూ ముందరికి వెళ్తామండి. సగటి మానవుడి జీవితము అంటే ఈ ధ్యానం తెలియని వాళ్ళు, ఆధ్యాత్మికతలోకి రాని వాళ్ళు ఇలాగే జీవిస్తారు. వ్యసన పరులయ్యి రోగాలతో శోకాలతో ఇలాగే జీవిస్తారు. అందుకే ఎప్పుడైతే ఎక్కువ మీరు ధ్యానం చేస్తారో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. మన ఇన్నర్లో నుంచే మనకు ఒక్కో సమస్యకు కూడా మనకు ఇన్నర్లో నుంచే సమాధానం వస్తుందండి. ఏ సమస్య వచ్చినా గాని మన మంచికే అనుకుంటూ మనము ముందరికి వెళ్తూ ఉండే ఆత్మస్థైర్యం అనేది ధ్యానులకు వస్తుంది. యావద్వీతో పాజన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నువ్వు సంపాదిస్తున్నంత వరకు నా అనే వాళ్ళంతా నీ చుట్టూ ఎక్కువ ఉంటారండి. నిన్ను ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. మావాడు ఇంత సంపాదిస్తా ఉన్నాడు అని వాళ్ళు చాలా బాగా చెప్పుకోవడము, నీ చుట్టూ తిరగడము అందరూ ఉంటారు. నువ్వు ఎప్పుడు సంపాదనా పరుడుగా లేకంటే నీ వారు నిన్ను గౌరవించరు, నీ చుట్టూ తిరగరు. నీ సంపాదన ఉండేంత వరకు నీకెంతో మంది మనుషులు నీ చుట్టూ ఉంటారు. నీ సంపాదన అనేది లేకుంటే ఎవ్వరు నీ వెంట ఉండరు అని. అది వృద్ధాప్యంలో కూడా నీ దేహం శిథిలమైపోయినప్పుడు కూడా నీ ఇంటిలోని వాళ్ళు కూడా అదే సంపాదన లేకుండా ఆ మనిషి వల్ల ఏం ప్రయోజనం లేదు అని తెలుసుకున్నప్పుడు ఇంటిలోని వాళ్ళు కూడా ఎట్లా ఉండావు, నువ్వెలా ఉండావు అని ఎవరు ప్రశ్నించరండి. ఇది ఇప్పుడు మన లోకంలో జరుగుతా ఉంది, మన ప్రపంచంలో ఇలా నడుస్తూ ఉంది చాలా జీవితాలు. అందుకే సంపాదన ఒక్కటే కాదండి, భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాల. ఆ అనుగ్రహం ఉండాలంటే మనం ధ్యానం చేయాలా, 10 మందికి మంచి చేయాలా. మనం చేసే సేవలే మనల్ని వృద్ధాప్యంలో మనల్ని కాపాడతాయన్నమాట.
ఇలానే మనం సంపాదన సంపాదన అని మనం జీవిస్తూ ఉంటే మరణం తర్వాత ఏముందండి? మనం తెలుసుకుందామా? మరణం తర్వాత ఏమీ లేదు. అంటే మనం చనిపోతాము, మన దేహం బూడిదైపోతుంది, మన అవయవాలు గంగలో కలిపేస్తారు. ఇంతే కదా మనకు తెలిసింది. అది కాదండి. మనం చనిపోయిన తరువాత మనం ఉన్నతమైన లోకాలకు వెళ్ళాలి. మనము పైలోకాల నుంచి ఈ భూలోకానికి వచ్చామండి. ఎందుకు? 10 మందికి మంచి చేయడానికి. మనం ఏది ఎన్నుకుని వచ్చామో ఆ మార్గనిర్దేశం చేయడానికి మనం వచ్చాము. మన మార్గం పూర్తి అయిపోతుంది. అయిపోయినా కానీ మనం ఈ ఆధ్యాత్మికతలో పాల్గొని మనం చేయాల్సింది మన శక్తి ఉన్నంత వరకు మనం చేయాలండి. మరణం తరువాత ఇదే మనల్ని ఉన్నతమైన లోకాలకు చేరుస్తుంది. అది ఎవ్వరూ ఆలోచించలేకపోతున్నారు మనుషులు. ఏమి, నేను 10 ఇండ్లు సంపాదించాను, 10 కేజీలు బంగారు కొన్నాను, నా చుట్టూ ఇంత బంధుమిత్రులు ఉన్నారు, నాకేం తక్కువ, నేను చాలా బలంగా ఉన్నాను అని ఇవే కదా అనుకుంటారు. అవి అది శాశ్వతం కాదండి. ఎప్పటికీ అవి శాశ్వతం అనేదే కాదు. ఈ రోజున్న ధనం రేపు లేదు, ఏమీ ఉండదు. ఒక్క భూకంపం వచ్చి ఇల్లు కొట్టుకొని పోతే మనము ఎవరో ఇచ్చే ఆహారం పైన మనం ఆధారపడాలండి. ఆ భగవంతుడి అనుగ్రహం లేకంటే అలా ఎంతమంది కోటీశ్వర్లు భూకంపంలో, ఈ సునామీలో ఎంతమంది నిరుపేదలు అయిపోయారండి. చాలా మంది అయిపోయారు. అది మాదిరి భగవంతుడి అనుగ్రహం ఉండాలండి. ఒక్క చోట సునామీ వచ్చినప్పుడు ఒక్క ఇల్లు మాత్రం పోలేదండి. మిగతా అన్నిండ్లు కొట్టుకుపోయినా, అదేదో ఊరు నాకు గుర్తులేదు, ఒక్క ఇల్లు మాత్రం కొట్టుకుపోలేదు. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ ఇల్లు చాలా సురక్షితంగా అట్లే ఉందండి. చాలా మంది ఆశ్చర్యపడినారు, సునామీలో ఎంత ఇండ్లు కొట్టుకొని పోయినా నీ ఇల్లు మాత్రం ఇట్లే ఉండడానికి కారణం ఏమి అనేసి చాలా మంది ఆయన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ భగవంతుడి అనుగ్రహం అనేది ఉంటే ఇలా జరుగుతుందండి. అనుగ్రహం అనేది మనకు ఉండల్లా. అందుకే అండి, మనలో ఉండే భగవంతుణ్ణి మనం స్మరించుకుంటే కదా మన హృదయాన్నే మనము ఒక కోవిలగా మలుచుకొని మన ఆత్మనే భగవంతునిగా ఎప్పుడైతే మనం స్మరిస్తామో, స్మరించేదంటే ధ్యానమే అండి, ఎప్పుడైతే మనం స్మరిస్తామో ఆ ఆత్మే, ఆ భగవంతుడే మనల్ని కాపాడుతాడు. ఆ భగవంతుడి అనుగ్రహమే మనకు ఉండాలండి. మనిషి కేవలము సంపాదన కోసమే కష్టపడుతూ ఉంటాడండి. అట్లానే జీవించేస్తాడు. అదే సంపాదన సంపాదన సంపాదన. నేనెంత జ్ఞానాన్ని తెలుసుకున్నాను, నేను ఆత్మ జ్ఞానాన్ని పొందాను, నేనేం జ్ఞానం తెలుసుకున్నాను, అవన్నీ ఆలోచన చేయడండి. అందుకే శంకరాచార్యుల వారు చెప్తారండి, ధ్యానం ధ్యానం ధ్యానం. ధ్యానం తప్పించి మీకేమీ వద్దు. జీవితంలో ఉంటూ ధ్యానం చేసుకోండి. అన్ని సమపాళ్లలో గ్రహించండి. జీవితాన్ని చేసుకుంటూ జీవితంలో 50% అనుభవించండి, ధ్యానంలో 50% ఉండండి. అన్ని సమపాళ్లలో మీరు చెయ్యండి. మరణించిన తర్వాత కూడా మీరు ఉన్నతమైన లోకాలకు వెళతారు అని శంకరాచార్యుల వారు చెప్పడం జరిగిందండి. యావత్ పవనో నివసతి దేహి తాపుచ్చతి కుశలం గేహి గణపతి వాయౌ దేహాపాయే భార్యా బాధ్యతి తస్మిన్ తాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మన శరీరంలో ప్రాణం ఉండేంత వరకు ఇంట్లోని వాళ్ళు బాగా మాట్లాడతారండి, నువ్వు ఎలా ఉండావు అని మాట్లాడతారండి. ప్రాణం పోయే స్థితికి వచ్చినప్పుడు ఆ శరీరాన్ని చూసి భార్య, పిల్లలు, భర్త అందరూ భయపడతారండి. ఆ ఆత్మ వెళ్ళిపోతే ఆ శవాన్ని చూసి అందరూ భయపడతారు. శవం, ఆత్మ వెళ్ళిపోతే అది శవమే కదా, శవంగా మారిపోయినప్పుడు భార్య కూడా భయపడుతుందంట. ఇది చాలా సహజమే కదా మనకు. ఈ శరీరం యొక్క తత్వం తెలుసుకోమంటా ఉన్నారు శంకరాచార్య. ఆత్మ ఉన్నప్పుడు శివం, ఆత్మ వెళ్ళిపోతే శవం. ఈ శరీర స్థితి మీరు తెలుసుకోండి. ప్రాణవాయువు ఉన్నంత వరకు అది శివం అవుతుంది, ప్రాణవాయువు వెళ్ళిపోతే అది శవం అయిపోతుంది. చిన్న వయసులోనే శరీరం దృఢంగా ఉన్నప్పుడే ప్రాణవాయువు రూపమైన శ్వాసను గమనించడం అన్నది అభ్యాసం చేయడం ద్వారా మనిషి శాశ్వత శివరూపుడు అవుతాడు. చూడండి, చిన్న వయసులో ఉన్నప్పుడే, శరీరం దృఢంగా బలంగా ఉన్నప్పుడే మన ప్రాణవాయువుకు రూపం ఏదండి? శ్వాసే కదా.
శ్వాసను మనము పీల్చుకుంటే కదా లోపల ప్రాణవాయువు ఉంటుంది. ఆ ప్రాణవాయువుకు రూపమైన శ్వాసను గమనించడం అన్నది అభ్యాసం చేస్తే మనిషి శాశ్వతంగా శివరూపుడు అవుతాడండి. ఎంతుందో చూడండి. మనం ధ్యానానికి రాకముందు మనము ఏ ముక్కులో శ్వాస తీసుకుంటాము, ఏ ముక్కులో గాలి వదులుతామనేది కూడా మనకు తెలియదు. ఇంత చిన్న శ్వాసలో, ఇంత చిన్న సూక్ష్మంలోనే మోక్షం ఉందండి. అందుకే ఆ శ్వాసను రోజు చిన్న వయసు నుంచి ధ్యాన సాధన చేస్తే వాడు శివరూపుడు అవుతాడు, శివుడితో సమానం అవుతాడు అని శంకరాచార్యులు వాడు చెప్తున్నారు. అప్పటికే మానవ జన్మ మాయమవుతుంది కనుక త్వరపడండి, ధ్యాన సాధనకు త్వరపడండి. ఈ రోజు కాదు, రేపు కాదు, కానీ కొద్ది కాలం పోయిన తర్వాత చూద్దాంలే అని అనుకోకండి. చిన్న వయసులో నుండి ధ్యాన సాధన ప్రారంభించండి. అప్పుడే మీరు శివుడితో సమానంగా మీ శరీరం అవుతుంది, మీలో బ్రహ్మ తేజస్సు వస్తుంది, మీలో అన్ని దైవ గుణాలన్నీ శివుడితో సమానంగా మీకు వస్తాయి అని శంకరాచార్యులు వారు చెప్పడం జరిగిందండి. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుకలేశ సత్యం పుత్రాదపిదనా భాజాంబీతిః సర్వైత్రైషా విహితారీతిః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. మేడం టైం అయింది మేడం. సరే మేడం, ఇంకోసారి కావాలంటే మిగతా చెప్తాను మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం.